ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఏంది నేనేనా ఇట్లా? నేనేనా? ఏమైంది నాకు? నా మైండ్ ఏమైంది? నా నియమం ఏమైంది? నా నీతి ఏమైంది? నా పరిశుద్ధత ఏమైంది? నా ఆలోచనలు ఏంటి? నేనేనా అని హృదయం గాయపడిపోతుంది. నేను చెబుతున్నాను, నువ్వే. నేనేనా కాదు, నువ్వేందో నీకు అర్థం అవటానికి దేవుడు అనుమతించిన ఒక చిన్న పరీక్ష. అర్థమైంది కదా? ఇప్పుడు తిరుగు ఆయన వైపు. నేను మంచి అనుకున్నాను, సౌలు కంటే నేను యోగ్యుడిని అనుకున్నాను. కాదు, సౌలే నాకంటే బెటర్ ఏమో అనిపిస్తుంది దేవా. నిరపరాధి నీతిమంతుని రక్తమును చిందించిన నీచుండి నేను దేవా. సౌలును విసర్జించి నన్ను హత్తుకున్నావంటే అతడు అయోగ్యుడు, నేను యోగ్యుడిని అనుకున్నాను. నా గురించి నా గొప్ప తలంపులు పేరుకుపోయి నేను అత్తాలో ఒక్కసారిగా చెట్లు కొట్టేశావు కదయ్యా. ఇంకా లేదా. అర్థమైపోయింది నేనేందో, ఎంత వికృతమైన వ్యక్తిత్వమో నాది, ఎంత అసహ్యుడనో, ఎంత నీచుడనో, ఎంత నీచురాలనో నాకు అర్థమైపోయింది. కనుక ఇక నా గొప్ప తలంపులు లేవు తండ్రి, ఏదైనా నీ కృపయే. రెండు సంగతుల కొరకు ఈ పరిస్థితిని దేవుడు అనుమతించాడని చెప్పాను. మొదటిది, నువ్వేందో నీకు అర్థం కావాలి. అతిశయించడానికి ఏ ఆధారం లేకుండా నువ్వు విరిగిపోవాలి. రెండవది, ఆయన కృప మీద ఆధారపడాలి. కృప దగ్గరకు రావాలి. నువ్వు నోరు మూసుకొని ఎచ్చులు పడకూడదు. ఇక పర్వాలేదు, అసలు నేనెక్కడ, వాళ్ళందరూ ఎక్కడ, అసలు నా లెక్క వేరు. నేను ఎంత పరిశుద్ధుడిని, అంత పరిశుద్ధురాలని, నేనంత అనే డైలాగే నీకు ఉండదు. ఇక విరగ్గొట్టాడు పెడతాడు. పరిశుద్ధుడువా, పరిశుద్ధురాలువా, అమ్మ పరిశుద్ధురాలో చూస్తాను నాకు నీ సంగతిని. నీకు తెలియదు ఈ తత్వం నీలో పెరిగిపోయిందని. అది నీలోకి ఏర్పడింది అనడానికి ఒక గుర్తు ఏంటంటే, ఎప్పుడైనా నీ వలన ఏదైనా కార్యం జరిగితే వెంటనే ఇతరులతో పోల్చుకుంటావు. ఇదే గుర్తు. వెంటనే ఇతరులతో పోల్చుకొని నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ ఉంటావు అన్నమాట. ఇట్లయినా వాళ్ళకంటే మనం బెటర్ కదా, కొంచెం వాళ్ళకంటే కొద్దిగా మనం పర్వాలేదు, మరి వాళ్ళంత చండాలం కాదులే మనం. అంటే కొంచెం చండాలం అన్నమాట. ఇది ఉంటుంది ఎక్కడో చోట, ఈ కంపారిజన్ అనేది ఉంటుంది అన్నమాట. సరిపోల్చి చూసుకోవటం. ఇతరుల కంటే మనల్ని మనం గొప్ప, మనల్ని మనం పర్వాలేదు, మనల్ని మనం మంచోళ్ళం అనుకునేటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అది గర్వం. ఏంటిది చెప్పండి, అందరూ చెప్పండి. అది అసహ్యం దేవుడికి. మిగిలిన అన్ని పాపాల కంటే కూడా నంబర్ 1 నీకు అసహ్యమైంది ఏంది దేవా అంటే గర్వం అంటాడు. అపవాది అనేవాడు ఒకడు పడిపోవడానికి కారణం ఏంటి అంటే, వాడు వ్యభిచారో, దొంగో, నరహంతకుడో, ఇంకొకడో కాదు. వాడు గర్వహృదయుడు. వాని హృదయ గర్వం వాన్ని మోసపుచ్చింది. మహోన్నతుని కంటే నన్ను హెచ్చించుకుంటాను, దేవుని నక్షత్రములకు పైగా సింహాసనం వేస్తాను, నాకేం తక్కువ అని అనుకున్నాడు. కనుకనే ఒక్క తన్ను దంతే వచ్చి పాతాళంలో పడ్డాడు. యెషయా గ్రంథం అదేదో అధ్యాయం, అదేదో వచనం, 14వ అధ్యాయం 12వ వచనం. రైట్. వెంటనే క్లిక్ అయిపోయింది, చూసావా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమంటు వరకు ఎట్లు నరకబడితివి. ఎట్లా నరకబడ్డావు? ఎక్కువ మందను గెలిచానని, ఎక్కువ మందిని సంపాదించానని అతిశయం పనికి రాదు. అందరికంటే ఎక్కువ నీతి నియమాలలో ఉన్నానన్న అతిశయం పని. కొంతమంది ఉంటారు, అతిశయాల రకాలు చెప్తున్నాను వినండి. పరిశుద్ధతను గూర్చిన అతిశయం ఉంటుంది కొంతమందికి. భక్తి గర్వం. తెల్ల చీర కడతారు, ఒళ్ళు కనపడకుండా దాచిపెడతారు. చాలా వాళ్ళు స్టిక్ పెట్టరు, గోల్డ్ వేయరు. చాలా జాగ్రత్తగా అసలు తమ సమస్త అవతారాన్ని బాహ్య ప్రపంచానికి, నిజంగా మనిషి అన్న ఒక దేవతతో వస్తుందా?
నువ్వు దేవదూతనేమో అన్నంతగా రెడీ అవుతారు. అవునా? అయితే బాగుంది, మంచిదే, మంచి అవతారం. సర్వసంగ పరిత్యాగిలాగా తెల్లని వస్త్రం ధరించి, వాళ్ళేమో కాషాయం ధరిస్తే మనమేమో తెల్లని వస్త్రం ధరించి, సర్వసంగ పరిత్యాగిలాగా పై అలంకరణ అంతా విసర్జించి పూర్తిగా సమర్పణ అంతా దేవునికి అర్పితం అన్నట్టు. నీవు ఒకవేళ నీకు అలాగా అనిపిస్తే అలాగుండు, అది నీ వరకే. నువ్వు అలా ఉండి ఇతరులను అలా చూడటం మొదలుపెట్టావనుకో, ఇతరులను కూడా అలాగా నువ్వు ఉండాలని బలవంతం పెట్టి, వాళ్ళు ఒకవేళ కలర్ శారీ కట్టి, ఒకవేళ సహజ సిద్ధంగా సామాన్యంగా అందరితో పాటు ఒక్కరుగా వారు ఉంటే, ఈ అతి పరిశుద్ధులు ఏమంటారో తెలుసా? లోకానుసారులు, నేను ఆత్మానుసారిని. దేవునికి స్తోత్రం. వారేమానుసారులు? లోకానుసారులు. లోకాశలు చావలా వాళ్ళకి. మనకు ఉండొచ్చు అవన్నీ అసలు? మనం పరిపూర్ణ పరిశుద్ధుల్లాగా ఉండొద్దు, సమర్పణలో ఉండొద్దు మనం. లోకానుసారత. తన లోపల ఫీలింగ్, వాళ్ళని చూస్తే ఇన్సైడ్ ఒక రకమైన అసహ్యం, యావగింపు, తృణీకార భావం. ఈమెను గూర్చి ఈమెకి, ఈయనను గూర్చి ఈయనకి గొప్ప తలంపులు. అప్పుడు ఒక్కసారి చెప్తా వినండి. లోకంలో అందరిలాగానే సహజంగా ఉండే స్త్రీ ఏమో ఈ సమర్పణలాగా కనపడుతున్న స్త్రీని చూసి, ఆమె నాకంటే పరిశుద్ధురాలు, ఆమెంత నీతి నియమాలతో నేను ఉండలేకపోతున్నాను, నిజంగా ఆమె అన్నిటినీ త్యజించి దేవుని కోసం ఎంత నీతిగా ఉంది, ఎంత సమర్పణతో ఉంది, ఎంత గొప్పదో కదా అని ఈ సామాన్యురాలు అనుకుంటుంటే, ఈ అతి పరిశుద్ధురాలు ఈ సామాన్యురాలను చూసి అసహించుకుంటుంటుందే. ఇప్పుడు చెప్పండి, ఇద్దరి హృదయాల్లో ఎవరి హృదయం దేవునికి నచ్చిద్ది? ఎక్స్రే 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 ఎముకలు కూడా కనపడతాయి. ఇప్పుడు చూసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇద్దరి హృదయాల్లో ఎవరి హృదయం దేవునికి నచ్చిద్ది చెప్పండి మీరు. ఆమెలాగా నేను ఉండలేకపోతున్నాను, అయ్యో ఇది సుంకర అనుభవం. ఇక్కడ కనికరం, ఈ వ్యక్తి మీదికి కృపా కనికరం వస్తుంది. నేను అసహ్యుడను, నిజముగా నా వంటి అసహ్యుడు ఇంకొకటి లేడు. నా విషయమై బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ఇలాంటి దెబ్బేదో తగిలింది ఇక్కడ యాకే కుమారుడైన ఆగూరుకి. తగిలి దెమ్మ తిరిగి అప్పుడు ఒప్పుకుంటున్నాడు అనమాట. దేవోక్తులను పలికే ప్రవక్తనైతే కావచ్చుగాక, కానీ అతిశయపడడానికి నా దగ్గర ఏమీ లేదు. దేవుడు నన్ను పగ్గాలు పట్టుకొని ఉంచితే నేను పరిశుద్ధుణ్ణి, పగ్గాలు వదిలిపెడితే ఒక జంతువు కంటే అసహ్యుణ్ణి. దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపితే జ్ఞానవంతుణ్ణి, దేవుడు నన్ను వదిలితే వెర్రివాణ్ణి. అర్థమైందా? నువ్వు ఏదన్నా మంచిగా ఉన్నావు, మంచిగా బతుకుతున్నావు అంటే నీ గొప్పతనం కాదు. పరిశుద్ధాత్మ ఒక గుర్రానికి పగ్గాలేసి పట్టుకుంటారు, అట్ట పట్టుకున్నాడు నిన్ను. లేకపోతే అడవి గాడిది కంటే అసహ్యం నువ్వు. ఓవర్ యాక్షన్ చేయవాకు. దేవునికి స్తోత్రం. ఏమని ఓవర్ యాక్షను? పరిశుద్ధుణ్ణి అతి పరిశుద్ధుణ్ణి అని చెప్తున్నాడు. ఎవ్వరు అన వీలు లేదు. అందరము ఆయన ఎదుట ఏమై ఉన్నామో మొదట మనం ఆ స్పృహను కలిగి ఉండాలి, తెలుసుకోవాలి. మనము గర్వహృదయం కాకుండా. ఇప్పుడు పేతురు ఉన్నాడు, మిగిలిన వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉండొద్దు. హడావుడి అంతా దడే. కాపరిని కొట్టుదును, గొర్రెలు చెల్లాచెదురైపోవునని రాయబడినది నెరవేరుతుంది ఈ రాత్రి. మీరు అనేకులు నన్ను విడిచి వేరైపోతారన్నాడు. సిలువకు అప్పగింపబడబోయే రాత్రి యేసయ్య. మిగిలిన వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు, అదేంటయ్యా అని. వెంటనే పేతురు, ప్రభువా వీరందరూ నిన్ను వదిలిపోయిననేమి, నేను నిన్ను వదలను, నీకోసం నా ప్రాణం పెడతా అన్నాడు. ఏమన్నాడు? ఎందుకు అనవసరంగా సామి చెప్పినట్టు కదిలించుకొని తనులు తింటాం. కాకపోతే వెంటనే ఆయన ఏమన్నాడు? మిగిలిన వాళ్ళతో ఎవరితో మాట్లాడలా, చూశాడు పేతురికి వెళ్ళి, మిస్టర్ దడేష్ ట్రా ట్రా,
ఏంటి అన్నా నీకోసం నా వీరందరూ మళ్ళీ వాళ్ళతో పోల్చి వీళ్ళందరూ బలహీనలే ప్రభా, అంతా చెంచలేషులే, వెళ్ళిపోతారు. నేను మాత్రం స్థిరేష్ని, స్థిరంగా ఉంటా, నిలబడతాను, నీకోసం ప్రాణం ఇస్తా అంటే అప్పుడు నువ్వు స్థిరేష్ కాదు అబద్ధేశ అవుతావు ఆగి రాత్రి 3 సార్లు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రాత్రి తెల్లవారు కోడి కుయ్యక మునుపు ముమ్మారు ఆ యేసును నేను ఎరగనని నువ్వు చెప్పక మునుపు కోడి కుయ్యదు. నువ్వు చెప్పిన తర్వాతే కూసిద్ది. అంటే అర్థం ఏంటో తెలుసా? కోడి కోత కుయ్యక మునిపే. ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు 10-12 అవుతుంది. అప్పటికే నైట్ చాలా అయింది. అప్పుడే గంటల వ్యవధిలోనే, గంటలకు ముందు ఏమన్నాడు? నీకోసం ప్రాణం పెడతా అన్నాడు. పట్టుకున్నాడు, దా ఇట్రా, నీకు బాగా ఎక్కువైందిరా అంటే వీళ్ళందరికంటే నువ్వు మంచోడు అనమాట. వీళ్ళందరికంటే నేను చెప్పా తేడా పడతారని. మౌనంగా ఉండొద్దు నువ్వు. ఎందుకు నీకు? వీరందరూ పోయిననేమి నేను నీ కొరకు ప్రాణం పెట్టుదును అంటే ఈ రాత్రి తెల్లవారక మునిపే, కోడి కుయ్యక మునిపే యేసును ఎరగనని ముమ్మారు నువ్వు అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. ప్రాణం పోయిన ఆడినాం, సరే తేలుద్దాంలే. చివరికి ఏమైందో మీకు తెలుసు. పలికింది యేసు. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? పేతురు తన్ను గురించి తను ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడో, తన సాటి సహోదరుల గురించి ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడో అక్కడ బయటపడింది. ఇతరుల కంటే తను తాను గొప్పగా ఊహించుకున్నాడు, తను తాను యోగ్యునిగా ఎంచుకున్నాడు. ఆ తత్వం తనలో వేళ్ళూనుకొని ఉంది. వెంటనే దానికి విరుగుడు మాట్లాడేశాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు నమ్మకస్తుడైన శిష్యుడు అని, నీ ఫీలింగ్ అది. వీళ్ళే నా అబద్ధాలు ఆడు, నువ్వైతే 3 సార్లు ఆడుతావు పో అన్నాడు. ఎప్పుడైతే మనం మన అతిశయాన్ని, మన నమ్మకత్వాన్ని బట్టో, పరిశుద్ధతను బట్టో, నీతిని బట్టో, యథార్థతను బట్టో, మంచితనాన్ని బట్టో, తగ్గింపును బట్టో దేవుని ముందు మనం యోగ్యులంగా కనబడటానికి ట్రై చేస్తే పెళ్ళుమని ఎరగొడతాడు దేవుడు. ఇంక రెండో పని చేయడు. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితులకు మనం వెళ్ళకుండాన్నట్లు, మనం కలిగి ఉన్న నీతి నియమాలను బట్టి గర్వహృదయులమై అపవాది యొక్క జోడిలోకి మనం చేరకుండాన్నట్లు దేవుడు పనిగట్టుకుని మనలో దాగి ఉన్న పాప రూపం ఏమిటో అప్పుడప్పుడు కొన్నిసార్లు మన కళ్ళ ముందు దాన్ని ఆవిష్కృతం చేస్తాడు. చూడరా నీ బతుకు, చూడమ్మా నీ సంబడం చూడు, ఎచ్చులు పడుతున్నావు చూడు. అప్పుడు ఏడుస్తాను అన్నమాట. ఎట్లా చేశాను, ఎట్లా ఆలోచించాను, ఎట్లా ఇంత దురుసుగా ప్రవర్తించాను, ఎందుకు అంత నీచంగా ప్రవర్తించాను, ఎందుకు అలాగ చేశాను, ఎందుకు అలా. అప్పుడు అంటాను, అర్థమైంది కదా, అర్థమైంది ప్రభా. మరి ఇప్పుడు ఏమంటావు? నీ కృపే ప్రభా, అద్దీ మాట, కూర్చో అంటాడు అప్పుడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే 2 విషయాలు మనలో విరిగిపోవాలి. ఇతరులతో మనల్ని మనం పోల్చుకొని ఇతరులను తృణీకరించుట అనేది విరిగిపోవాలి. రెండవది, మన గురించి మనకున్న గొప్ప తలంపుల విషయంలో కూడా మనం విరిగిపోవాలి. అర్థమైందా? ఎంతగా విరిగిపోతావో, దేవుని ముందు ఎంతగా విరిగిపోతావో అంతగా ఆయన చేతిలో వాడబడతావు. నీ ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న భంగపాట్లు నిన్ను పాడు చేయడానికి, పడగొట్టడానికి, నాశనం చేయడానికి అని అనుకోవద్దు. నువ్వేందో నీకు అర్థమయ్యేటట్టు చేసి నువ్వు ఆయన మీద ఆధారపడేటట్టు చేయటానికి, నువ్వేందో నీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చేసి నువ్వు ఆయన కృప దగ్గరకు వచ్చేటట్టు చేయటానికి, నిన్ను గూర్చి నీకు గొప్ప తలంపులు లేకుండా విర్రగొట్టి నలగొట్టి నిన్ను వాడుకోవటానికి. కాబట్టి దేవుని ముందు ఏమై ఉండాలి? మనం దీనులమై ఉండాలి. గొప్ప తలంపులు నీకు దేవుని ముందు పనికిరావు. నీ దాసుడను ప్రభు, నీ దాసురాలిని ప్రభు, అంతే. ఇతర సహోదరుల విషయంలో కూడా తానే పాపి అయినవాడు, తానే బలహీనుడైన వాడు మరో బలహీనుడి గురించి వినటానికి ఇష్టపడతాడా? తానే స్థిరం లేని వాడి స్థితిలో ఉన్నవాడు స్థిరం లేని మరొకని గురించి మాట్లాడడానికి ధైర్యం చేస్తాడా? మనస్సాక్షి గద్దించిద్దిగా, నీ బతికేందిరా తెగ మాట్లాడుతున్నావని. అలాగా మనల్ని గూర్చి మనం గొప్ప తలంపులు కలిగి ఉండకుండాన్నట్లు,
మనం సాధించినటువంటి నీతి పరిశుద్ధత క్రమాలన్నిటిని గురించి మనం గర్వహృదయం కాకుండాన్నట్లు మన పాప రూపం ఏంటో కొన్నిసార్లు చూపడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. అంటే పనిగట్టుకొని మనల్ని పాపంలోకి నెట్టడు, కానీ జస్ట్ కొంచెం చేయి పక్కకు తీస్తాడు అంతే. అప్పుడు ఎవరు సంబడం వాడికి అర్థమైంది. అంటే ఇప్పటిదాకా నేను ఏదన్నా జాగ్రత్తగా ఉన్నాను అంటే ఎవరి కృప? నీ కృప.